అందరికీ నమస్కారం. పవన్ కళ్యాణ్ మేనియా జగద్విఖ్యాతమవుతోంది. ముఖ్యంగా గతంలో మనం మాట్లాడుకున్నాం. తమిళనాడులో ఆయనకి ఎలాంటి ఫాలోయింగ్ వచ్చిందనేది మనం స్పష్టంగా నేను కొన్ని వీడియోలు, అక్కడున్న కామెంట్లు కూడా చదివి వినిపించాను మీ అందరికీ. సో, పవన్ కళ్యాణ్ గారు ఇవాళ జాతీయ స్థాయిలో కూడా ఫోకస్ అవుతున్నారు అనటానికి ఆ రోజు తమిళనాడు ఒక నిదర్శనంగా నిలిచింది. కానీ మొన్న మహారాష్ట్రలో ఆయన పర్యటన సూపర్ సక్సెస్ అయింది. సో, మహారాష్ట్రలో కూడా పవన్ కళ్యాణ్ గారికి ఒక అద్భుతమైన ఆతిథ్యం లభించింది అని మనం చెప్పుకోవచ్చు. ఇదే అంశానికి సంబంధించి మనం చర్చిద్దాం. మనతో పాటుగా ప్రముఖ సామాజిక, రాజకీయ విశ్లేషకులు చందు శ్రీనివాస్ గారు ఉన్నారు. సార్ నమస్కారం సార్. నమస్కారం కిరణ్ గారు. చందు శ్రీనివాస్ గారు, మహారాష్ట్రలో మొత్తం యావత్తు పర్యటన ఎట్లా జరిగింది గత 2 రోజులుగా? డెఫినెట్గా అండి, మీరు అద్భుతమైన ఇది పవన్ కళ్యాణ్ గారు జగద్విఖ్యాతమైన డెఫినెట్గా ఇండియన్ పొలిటికల్ స్టార్గా అవతరించాడు. ఎందుకంటే హిందీలో ఎప్పుడు చూపించిన విధంగా దక్షిణ భారతదేశం నుంచి వెళ్ళిన ఒక వ్యక్తికి విశేష ప్రజాదరణ. యాక్చువల్గా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారితో పాటు చంద్రబాబు నాయుడు గారు కూడా వెళ్ళాలి. కానీ ఆ బరువు బాధ్యతలు అతని భుజాల మీద వేసుకున్నాడు. వాళ్ళు బ్రదర్ చనిపోయే తలకి చంద్రబాబు నాయుడు గారు కుప్పం వెళ్ళటం వల్ల కంప్లీట్ బాధ్యతలు అతనే. ఏ హీరోకి లేని క్రేజీ లక్షలాది మంది జనం సార్. మీరు ఫస్ట్ స్టార్ట్ చేస్తే మరఠ్వాడా నుంచి, అక్కడ లాతూర్ నుంచి షోలాపూర్ రోడ్ షో చూస్తే ఒకవైపు మరాఠీలో, ఒకవైపు తెలుగులో, ఒకవైపు హిందీలో అతను మాట్లాడే మాట, ప్రతి మాట కూడా బాగా కనెక్ట్ అయింది. శివసేన జనసేన రెండు ఒకే భావజాలంతో, జాతీయ భావజాలతో ఉద్భవించింది అన్నాడు. ఆనాడి ఠాక్రేని గుర్తు చేసుకున్నాడు. ఇప్పుడు బీజేపీని ఇది చేసుకున్నాడు. మహాయత కూటమి విజయం ఎంత అవసరమో మహారాష్ట్ర ప్రజలకు తెలియజేశాడు. ఇప్పుడు మనం 300 సంవత్సరాల క్రితం శివాజీ పట్టాభిషేకం 1674 జరిగిందంటే అటువంటి 300 సీజ్ నుంచి మనకు మహారాష్ట్రతో అనుబంధం ఉంది. అక్కడ కోటలు కట్టడానికి మన తెలుగు వాళ్ళు ఇటు నిజాం హైదరాబాద్ నుంచి వెళ్ళిన వాళ్ళే ఇప్పటికి ఆ సమస్యలు మమేకమైపోయి ఉన్నారు. ఆ యొక్క మహారాష్ట్రలో తెలుగు వాళ్ళు 60-70 నియోజకవర్గాలు గెలిపోవటంలో వాళ్ళ చేతిలో ఉన్నాయి. అంటే అవుట్ ఆఫ్ 288. అంటే ఈరోజు సాయంత్రం 5 గంటలకి ఎలక్షన్ క్యాంపెయిన్ ముగిసిద్ది. 20వ తారీఖు ఎలక్షన్ జరగబోతున్నాయి. 16-17 కరెక్ట్ టైంలో రైట్ డెసిషన్ మోదీ గారు, అమిత్ షా గారు తీసుకున్నారు. పవన్ కళ్యాణ్ గారిని పంపించి ఏ చిన్న అవకాశం, అక్కడ ఏమాహేమీలు, శరద్ పవార్ లాంటి వాళ్ళు ఉన్నారు. అక్కడ 2 వర్గాలు ఉన్నాయి. శరద్ పవార్ నుంచి అజిత్ పవార్ వేరుపడ్డాడు. ఇక్కడ శివసేనలో 2 వర్గాలు ఉన్నాయి. ఉద్ధవ్ థాక్రే చూసాం కదా, షిండే వర్గం ఒకటి వచ్చేసింది. ఇక బీజేపీ ఒకటే లైన్లో ఉంది. మళ్ళా ఈ కూటమి రావడానికి ఆర్థిక రాజధాని మహారాష్ట్ర, ముంబై. ఇప్పుడు 5 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా ఉద్బోధించాలంటే దాంట్లో 1,00,000 ట్రిలియన్లు ఒక మహారాష్ట్ర నుంచి రావాలి. కాబట్టి 750 రోడ్లు, హైవే మెన్ ఆఫ్ ఇండియా అని గడ్కరీ బ్రహ్మాండమైన రోడ్లు వేశాడు. ఒకటి సార్ కిరణ్ గారు, ప్రతి మాట ఆయన చెప్పే మాటలో మహారాష్ట్ర ప్రజలు విశేషంగా ఆకట్టుకుంది. నా బిడ్డలు ఇద్దరితో నేను మరాఠీతో మాట్లాడుతా అన్నాడు. అక్కడ కనెక్ట్ అయ్యాడు. అంతే కదా. అదే సమయంలో 5 భాషలైన ప్రాంతీయ భాషలో ఒక రాజకీయ నాయకుడు వచ్చి ఉండాలన్నాడు. తన చుట్టూ ప్రాంతాలు తమిళం వచ్చు, కన్నడ వచ్చు, మరాఠీ వచ్చు, హిందీ వచ్చు, ఇప్పుడు ఇంగ్లీష్ 6 భాషలు. అంటే చూడండి, చెప్పకనే చెప్పాడు. ఒకవైపు ఆయన ఏం చెప్పాడంటే అండి, ఒక చరిత్రకారుడు ఒక శివాజీని గుర్తు చేసుకున్నాడు. ఛత్రపతి శివాజీ అడుగు పెడితే గడ్డ మీద పులకరించిపోద్ది. అటువంటి గడ్డ ప్రజలు ఎంతో గొప్పవాళ్ళు అన్నాడు. అక్కడ ప్రజలు ఓన్ చేసుకున్నాడు. రెండోది అంబేద్కర్ని అక్కడే. ఇంకోటి మూడోది జ్యోతిరావు పూలే, సావిత్రి పూలే ఫస్ట్ ఉపాధ్యాయులు. జ్యోతిరావు పూలే స్కూల్స్ నుంచి వచ్చిన వాడే అంబేద్కర్. అది గుర్తు తెచ్చాడు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి ఇప్పుడు మోదీని ప్రైజ్ చేశాడు. సార్, ఆయనకి చరిత్ర పట్ల ఎంత అవగాహన చూడండి. అంటే మీరు మహారాష్ట్ర వెళ్ళినా చరిత్ర గురించి చెప్పాడు. అవును. తమిళనాడులో కొంతమందికి అన్నా డిఎంకే ఎంజీఆర్ గారి గురించి తెలియని విషయాలు కూడా ఆయన చెప్పడం జరిగింది. సో అక్కడి రాజకీయ మూలాలను, ఇక్కడ రాజకీయ మూలాలను స్టడీ చేసేటంటే మామూలు విషయం కాదు. పూర్తిగా అవగాహన చేసుకున్నాడు సార్. ఏదో ఇదిగా మాట్లాడతారు. అక్కడ అభ్యర్థులను గెలిపించడం, నేను రోడ్ షోలు చూస్తే విశేష ప్రజాదరణ. అంతమంది జనం వచ్చారు, మామూలు విషయం కాదు. మోదీ గారికి ఎట్లుంటారు, మోదీ గారికి మించి జనం వచ్చారు. ట్విట్టర్లో ఎట్లయితే మోదీని అధిగమించాడు అన్నారు, నిన్న ప్రచారంలో అసలు ఆల్రెడీ డిసైడ్ అయిపోయింది. సర్వేలు చెప్తున్న ఈ కూటమి వచ్చే అవకాశం ఉంది. నేను ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ నేను 2 రోజులు వెళ్ళాడో ఈ కూటమి విజయం, మహాయతి కూటమి విజయం సాధించబోతుంది అనేది వెళ్ళిపోయింది ప్రజలకు. అంటే నేషనల్ పొలిటికల్ స్టార్గా అవతరించాడు. ఇంకోటి కిరణ్ గారు, మీరు చెప్పిన దాంట్లో ఇతను ఇంకొక అడుగు ముందుకేసి గత 10 సంవత్సరాలు నేను మా నాన్న అస్థికలు తీసుకెళ్ళటం వారణాసి వెళ్తే, కలపటానికి వెళ్తే కసబ్ ముంబై దాడులకు పురుగొల్పాడు. 100 మంది చనిపోయారు అమాయకులు.
మరి 10 సంవత్సరాల్లో ఒక్క దాడైనా జరిగిందా అన్నాడు. గొప్ప పాలకుడు ఈ దేశాన్ని పరిపాలిస్తున్నాడు మోదీ గారు అన్నాడు ఒక మాట. 2, వైసీపీ లాంటి ఈ దేశంలో అన్ని సర్వే సమస్యలు చెప్పిన వైసీపీని ఎవరు ఓడించలేరని, వైసీపీని ఓడించాను నేను అన్నాడు, చెప్పి ఓడించాను అన్నాడు. 21 సీట్లతో వచ్చి 100% స్ట్రైక్ రేటు. ఒకటి కిరణ్ గారు దేశానికి మార్గదర్శించాడు, ఒక కేస్ స్టడీ అయ్యాడు పవన్ కళ్యాణ్ 100% స్ట్రైక్ రేట్తో. కాబట్టి ఈయన ఏం చెప్తాడని చెప్పి అందరు వింటున్నారు, సక్సెస్ఫుల్ పర్సన్ కదా. అదే సమయంలో ఇంకో మాట చెప్పాడు, నేను 3వసారి ప్రధానమంత్రి మోదీ కాదని సంఘ విద్రోహ శక్తులు మతాలు కులాలతో విడదీసే ఈ కులాలు అన్నీ కలిసి ఏకమైనవి, కానీ ఆంధ్రప్రదేశ్ తరపున మేము నిలబడ్డాం అన్నాడు. 3వసారి హ్యాట్రిక్ అవ్వడానికి 21 ఎంపీ సీట్లతోనే కీలకం అన్నాడు. అంటే అది ఒక మంచి వ్యక్తిలో పరిపాలిస్తున్నాం, శాంతియుతంగా ఉంది, ఆర్థికంగా అన్ని రకాల ముందుకెళ్తున్నాం. ఈ దేశం మరింత సుభిక్షంగా ఉండాలంటే మళ్ళీ మహారాష్ట్ర ప్రజలు ఈ మహాయుతి కూటమిని గెలిపించాలనేది పర్ఫెక్ట్గా తీసుకెళ్ళాడు. ఇంకోటి, అయోధ్య ఎప్పుడైనా మనం అనుకున్నామా రామ్లల? అవును, ఆ కోరిక మీరు బలార్షా నుంచి టేకు అనుకుంటారు సార్ అందరూ, టేకు ఒరిజినల్ టేకు, ఆ ప్రజలను ఆకట్టుకున్నాడు. ఆ టేకు చివరికి అయోధ్యలో రాముల వారికి తలుపులు కూడా అక్కడి నుంచి తీసుకెళ్లారు. మీరెంత అదృష్టవంతులు అన్నాడు. అంటే అక్కడ భాష, ఉచ్చారణ, అక్కడ సంస్కృతి సాంప్రదాయాలు గౌరవిస్తా వాళ్ళ మరాఠీలో మాట్లాడాడు, హిందీలో మాట్లాడు, తెలుగు వాళ్ళు హ్యాపీగా ఆయన మాట్లాడుతుంటే ఓజీ అంటున్నారు, ఓజీ వస్తుంది ఈ డోట్ వరీ అని చెప్పాడు. అంత ప్రజాదరణ గతంలో ఏ నటుడు ఒకప్పుడు ఎన్టీ రామారావు గారు చూసుకునేవాళ్ళం సార్. ఆయన రాష్ట్రాన్ని ఈ ఆత్మాభిమానం కోసం రాష్ట్రంలో అధికారంలో వచ్చింది ఆ పార్టీ. ఈయన దేశవ్యాప్తంగా ఫిగర్. ఈయన ఎక్కడ సార్ ఆంధ్ర తెలంగాణ దాటి మహారాష్ట్రలో వెళ్ళి అక్కడ ఆ జనం ఏంటి సార్ అది? ఒక రకంగా నేటి రాజకీయాల్లో మోదీ గారి తర్వాత అంతెంత ప్రజాదరణ పొందిన నాయకుడిగా ఎవరు చెప్పాడు ఆయన? పొద్దున మీరు అన్నట్టుగా ఎన్టీఆర్ గారు పోషించినంత స్థాయి పాత్ర ఈయన పోషిస్తున్నాడు. ఆయన కూడా యునైటెడ్ ఫ్రంట్ అని ఒకటి ఏర్పాటు చేసి దానికి సారథ్యం వహించాడు అప్పట్లో. సో దేశంలో ఒక కూటమిని ఆయన లీడ్ చేశాడు ఒక దశలో ఎన్టీఆర్ గారు. కానీ ఎన్టీఆర్ గారికి ఆవేశం ఉన్నది, పవన్ కళ్యాణ్ గారికి ఆవేశం, ఆలోచనతో కూడిన ఆవేశం, 100% ఆలోచనతో కూడిన ఆవేశం ఆయనలో ఉంది. నాకెందుకో ఎన్టీఆర్లోని ఆవేశం, ప్రజల పట్ల ఉన్న మమకారం, దాంతోపాటుగా చంద్రబాబు నాయుడులో ఉన్న దూరదృష్టి, అలాగే వాజ్పేయిలో ఉన్న దార్శనికత, ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్లో కనపడతా ఉంటాయి. గుర్తుందా కిరణ్ గారు, మీరు చెప్పినవి బాగున్నాయి. ఒకప్పుడు రాజనీతిజ్ఞుడు కలహనుడు రాజతరంగిని రాసినట్టు ఒక మనం చాణక్యుడిని అనుకుంటాం. చాణక్యుడు రాజనీతి గురించి తెలుసుకోవాలంటే ఒక అమిత్ షా, ఇటువంటి వాళ్ళు అందరూ కలిస్తే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆ లక్షణాలు ఉన్నాయని గతంలో ఇంటర్వ్యూలో కూడా మనం చెప్పుకున్నాం. చాలామంది వీళ్ళు ఏదో చెప్తున్నారు అనుకున్నారు. సేమ్ పర్ఫెక్ట్ రాజనీతి. ఆనాటి కౌటిల్యుడు అర్థశాస్త్రం మనం చదువుకున్నాం, కౌటిల్య రాజనీతిని చూసుకున్నాం. కానీ ఈ నేటి కౌటిల్యుడు ఎవడంటే పవన్ కళ్యాణ్ గారు. ఎక్కడ ఏం చేయాలి, ఎలా మాట్లాడాలి, జాతీయ భావజాలంతో మోడీ గారి కూటమిని, మోడీ గారి పార్టీ ఎన్డీఏ కూటమిని అధికారులు ఎలా తేవాలనేది పవన్ కళ్యాణ్కి తెలిసినట్టు ఈ దేశ రాజకీయాలు ఎవరికి తెలియదు. మొత్తం మీద మహారాష్ట్ర ప్రజలు సూపర్ సక్సెస్ 100%. 160 నుంచి 170 సీట్లు మహా అయితే కూటమికి రాబోతున్నాయి, అవుట్ ఆఫ్ 288. ఓకే రైట్ సార్, థ్యాంక్ యూ సార్.